రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, రాష్ట్రంలో పర్యటిస్తే అనేక సమస్యలను గుర్తించామని పురంధేశ్వరి అన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అంతకు ముందు ప్రభుత్వం టిడ్కో ఇళ్ళు అని చెప్పి వారు నిర్మాణం చేసిన ఇళ్ళని కూడా సరిగ్గా ఇవాళ పంచలేనటువంటి దయనీయ స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే ఇది పేదల్ని వంచడం కాదా అని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేయవలసినటువంటి ప్రశ్న. ఒక్కొక్క ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి పెట్టుబడి. కానీ ఆ 30,000 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేస్తున్నారే కానీ సంపూర్ణంగా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేదలకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా నిన్న నేను ఒక జిల్లాకి వెళ్ళొచ్చా అండి, పాలకొల్లుకి వెళ్ళొచ్చా. పాలకొల్లులో టిడ్కో ఇళ్ళని నేను సందర్శించడం జరిగింది. అక్కడ దగ్గర 782 అంటే దగ్గర 800 యూనిట్ల నిర్మాణం అక్కడ జరిగితే ఆ ఇళ్లకి సంబంధించినటువంటి